సనాతన సంప్రదాయాలను పరిరక్షించుకునే క్రమంలో దేవాలయ పరిరక్షణ వ్యవస్థకు హిందువులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. విజయవాడలో ఈ నెల 5వ తేదీన జరగబోయే హిందూ శంఖారావంకి విశాఖ జిల్లా వ్యాప్తంగా అనేక మంది హిందూ బంధువులు బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. వారి నుంచి ఈ సమాచారం తెలుసుకుందాము. హిందూ పరిరక్షణ కోసం వాళ్ళు ఎలా కట్టుబడి ఉంటారో, ఆ రోజు సభ ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చబడుతుంది భవిష్యత్తులో అనే దాని మీద వారి మాటలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. జనవరి 5, 2025 సంవత్సరం విజయవాడ దగ్గర గన్నవరంలో హైందవ శంఖారావం అనే భారీ బహిరంగ సభ జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో. దీనికి లక్షలాదిగా హిందూ బంధువులు తరలి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు ఇంచుమించుగా 7.5 లక్షల నుంచి 8 లక్షల మంది వరకు అది రిజిస్టర్ చేయించుకొని ఉన్నారు. మేము ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాము. దానికి ఇంచుమించుగా ఇప్పటి వరకు 80 లక్షల మంది ఈ సభకు మద్దతు తెలియజేస్తూ వాళ్ళ సపోర్ట్ని తెలియజేశారు. అలాగే ఈ హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉండి వాటిని పరిరక్షించడం కోసం అనేది ఇప్పుడు పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి ప్రతి హిందువు, ప్రతి ఒక్క కుటుంబం నుంచి కనీసం ఒకళ్ళైనా సరే ఆ మీటింగ్కి హాజరవుతారని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆ సభకి హాజరై ఆ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ హిందూ దేవాలయాల్లో ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇవి పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని పూర్తిగా వాళ్ళ చేతుల్లోంచి, వాళ్ళ కబంధ హస్తాల్లోంచి తీసుకొని ఓన్లీ హిందువులు బంధువులు మాత్రమే ఆ దేవాలయాల నిర్వహణ, అలాగే దేవాలయ ఆస్తుల పరిరక్షణ, దేవాలయాల యొక్క పరిరక్షణ వీటన్నిటినీ కాపాడడం కోసం అనేది ఈ సభ ముఖ్య ఉద్దేశం. దాదాపు 7 లక్షల మంది నిర్ణయం అయినట్టు మనకి పూర్తిగా సమాచారం ఉంది. అన్ని జిల్లాల నుంచి మన యొక్క ఈ హైందవ శంఖారావం సభకి విస్తృతంగా ప్రయత్నం జరుగుతుంది. హిందూ ధార్మిక సంస్థలు, సాధు సంతుల మఠాలు, పీఠాలు అన్నీ కదల వస్తున్నాయి. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం ఈ యొక్క హైందవ శంఖారావం సభకి పెద్ద ఎత్తున ఆ జనవరి 5వ తేదీన ఈ రాష్ట్ర కేంద్రం ఏదవుతుందో విజయవాడ కేంద్రంగా ఒక హైందవ గర్జన అన్నది ఈ యొక్క 2025 జనవరి 5వ తారీఖున మనము చూడబోతున్నాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక పెద్ద రెవల్యూషన్ లాంటిది మనం చెప్పవచ్చు. మన దేవాలయాల యొక్క రక్షణ, వాటి యొక్క పరిరక్షణ, దేవాలయ యొక్క స్వయం ప్రతిపత్తి, అలాగే ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు, ఈ 3 యొక్క అంశాలతో ఈ ఎజెండాగా జరగబోతున్న హైందవ శంఖారావం యావత్ సమాజాన్ని, యావత్ భారతదేశంలో హిందూ సమాజానికి ఆంధ్రప్రదేశ్ ఒక మైలురాయిగా నిలవబోతుంది ఈ యొక్క హైందవ శంఖారావం సభతో. కాబట్టి మిగతా మరికొద్ది ఒక 2-3 రోజుల సమయం మాత్రమే ఉంది హైందవ శంఖారావం సభకి. కాబట్టి 2-3 రోజుల్లో మరింత హిందూ సమాజం దీనికి స్పందిస్తూ ఇంకా కింద స్థాయి వరకు ఈ విషయం వెళ్ళి పూర్తిగా సమాజం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క హిందువు ఖచ్చితంగా సమాజం నుంచి బయటకు వచ్చి హైందవ శంఖారావంలో పాల్గొనవలసిందిగా మన యొక్క హైందవ శంఖారావం రాష్ట్ర సమితి, అలాగే విశాఖ జిల్లా సమితి, అలాగే హరిలో నగర సమితి మనము అప్పీల్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ హిందూ శంఖారావాన్ని మనము విజయవంతం చేసుకుంటాం. భారతదేశంలోనే ఇదొక మొదటి హైందవ శంఖారావం మన ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరగబోతుంది. కాబట్టి మన యొక్క యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజానికి ఇక్కడ నుంచే ఒక సందేశాన్ని మనం పంపబోతున్నామండి. నమస్తే అండి, జై శ్రీరామ్. హైందవ శంఖారావం సభ ఎందుకు పెడుతున్నారని అడిగారు. మన హిందువులందరూ కూడా ఉన్నారు, ఎక్కువ జనం ఉన్నాం, కానీ ఐకమత్యంతో లేము. మా ఐకమత్యం ఎంత, మా బలం ఎంత, అసలు మేము ఏం చేస్తాం అనేది ఇప్పుడు ఈ సభ ద్వారా నిర్ణయం జరుగుతుంది. ఇంక మీదట ఇప్పుడు ఆలయాలన్నీ కూడా ఎవరెవరి చేతుల్లోనే ఉన్నాయి. మా ఆలయాలు మాకు రావడం కోసమే ఈ సభ కానీ సక్సెస్ అవుతుందా లేదనేది మీరు రేపొద్దున చూస్తారు. ఇది సక్సెస్ అయితే ఇంకా మాకు రావాల్సిన, హిందువులకు రావాల్సిన ఏవైతే తీర్మానాలు ఉన్నాయో, ఏవైతే మాకు రావాల్సినవి హక్కులు ఉన్నాయో అన్నింటినీ సాధించుకోవడానికి ఇంకా ఐకమత్యం అవుతున్నామని ఈ సభ ద్వారా మేము నిర్ణయించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆలయాలే కాకుండా నెక్స్ట్ ఈ ఆలయాల తర్వాత నుండి గోమాతల్ని, తర్వాత శ్రీమూర్తుల్ని, మా హిందూ సంస్కృతిని, ధర్మాన్ని నాశనం చేసే ఏ 3 ఉన్నాయో ఆ 3టిని గత ప్రభుత్వాలే అవ్వచ్చు, ఎప్పటి నుండో చేసిన అన్నిటినీ కూడా ఇప్పటి నుండి కూడా హిందువులందరూ ఏకతాటి మీద ఉన్నారని చెప్పడం ఈ సభ యొక్క ఉద్దేశం. తర్వాత మేము కూడా ఏం చేస్తామనేది ప్రతి జిల్లాలో, గ్రామంలో, మా వీధుల్లోనే, ఇప్పుడు మారుమూల గ్రామం అనుకున్నారు ఒకప్పుడు ఆరిలోని, ఇప్పుడు హెల్త్ సిటీగా మారింది. అలాంటి హెల్త్ సిటీలోనే 2000కి 3000 మందిని ఒక గ్రామంలో, అంటే ఒక ఏరియాలో 2000-3000 మందితో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
అంటే హిందువులు ఏకదాటి మీద వస్తున్నారు అని ఒక రకంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా మా జోలికి రావద్దు అని హెచ్చరిక హిందువులందరూ ఇస్తున్నారు. దాన్ని మేము ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం అంటే మొన్న ఒకటి చూసాం. అవి కూడా మా జోలికి రావద్దు అని చెప్పే కారణంలోనే చాలా మటుకు అన్నీ సగం ఆగాయి. మాకు ఒక రకంగా సంతోషంగానే ఉంది. ఇంకో రకంగా ఇంకా ఎక్కువ మంది రావాలనేది మా ఆలోచన. అంటే మా దేశంలో మా హిందువుల్ని మేము పిలుచుకునే స్థితిలో ఉన్నామని కొంచెం బాధ ఉంది. కానీ మేము పిలకపోబట్టే రాలేదు. మేము పిలిస్తే రావడానికి రెడీగా ఉన్నారు, ఏకం అవడానికి రెడీగా ఉన్నారు. ఇంతవరకు ఎవరికి ఒక నాయకుడు అనేది లేరు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో జరుగుతున్న ఈ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. సక్సెస్ అవ్వడమే కాదు, ఇంకా మీదటి ఏది జరిగినా మా హిందువుల ద్వారా జరుగుతుంది. మా హిందూ దేశంలో మేము చెప్పిందే శాసనం అవ్వాలనేది మా ఉద్దేశం. సనాతన బోర్డు రావాలని కోరడం కాదు సార్, ఈ సభ తర్వాత వచ్చి తీరుతుంది. దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. హిందువులందరితో చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. జై శ్రీరామ్. మన రక్ష దేవాలయాల రక్ష, మన దీక్ష దేవాలయాల రక్ష. అంటే దేవాలయాలు పురాతన నుంచి ఇప్పుడు బ్రిటిష్ టైం నుంచి కూడా ఒక శాసనం ద్వారా అది ఎలా కంటిన్యూ అవుతుంది. అది కాకుండా ఒక ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయాలు హిందువుల ద్వారానే ఈ పరిపాలన చేస్తే ఇంకా అన్యాక్రాంతం కాకుండా డబ్బు కానీ ఆస్తులు కానీ భూములు కానీ ఏవి అన్యాక్రాంతం కాకుండా ఇప్పటివరకు చాలా కోట్ల వాల్యుబుల్ ఒక అన్యాక్రాంతం అయిపోయాయి. కానీ ఆ దేవాలయాలు సరైన రక్షణ పోషణ లేకుండా జరుగుతుంది. ఈ రక్షణ పోషణ కావాలంటే ఒక హిందువులు మాత్రమే చేయగలుస్తారు కూడా. ఒక ధర్మం, కనీసం సనాతన ధర్మాన్ని ఈరోజు మనం అనుకుంటున్నాం ఏదో, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో తెలియదు. సనాతన అంటే ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఈ ధర్మాన్ని కాపాడవలసిన వాళ్ళు హిందువులే. కానీ అన్ని మత వాళ్ళు ఆ దేవాలయాలను ఇవ్వడం వల్ల ఎంతో అన్యాక్రాంతం అవుతుంది, డబ్బులు వృధా అవుతుంది, మనకు కాకుండా పోతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాము, మన హిందూ దేవాలయాలపైన ఎన్నో దాడులు జరిగాయి. అలాగే కనకదుర్గ అమ్మవారి సింహాలు 2 వెండి విగ్రహాలు అవి చోరీకి జరిగాయి. అటువంటివి జరగకుండా అవే కాదు, మన హిందూ దేవాలయాల్లో ఉన్న ప్రతిదీ మన విగ్రహాలు కానీ మన దేవుడు సొమ్ముని కానీ అపహరణ జరగకుండా చేయడం కోసమే ఈ హిందూ శంకారావం ఈ హిందువులు అందరూ కలిసి ఏకగ్రహంగా రేపు జనవరి 5న జరిగే ఈ కార్యక్రమానికి భారీ బహిరంగ సభగా వెళ్తున్నాము. ఈ యొక్క భారీ బహిరంగ సభకి ప్రతి హిందువు నేనున్నానని ఇంటికి ఒక పర్సన్ చొప్పున వచ్చిన ఇతర పర్సన్స్ మనల్ని చూసి భయపడే విధంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. హైందవ శంకారావం అనేది చాలా పెద్ద కార్యక్రమం. 77 ఏళ్ళుగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన మన హిందూ దేవాలయాలకు ఇప్పటికీ స్వతంత్రం లేదు. కాబట్టి హిందువులందరూ ఎన్నో ఏళ్ళుగా కంటిన్యూ ఒక కళని మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం నుంచే మొదలు కావడం మనందరం చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏదైతే రిజిస్ట్రేషన్ అనుకున్నామో ప్రతి ఒక్కరూ విజయవాడకి రావడంతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం హైందవ శంకారావం అనే ఇది గొప్ప కార్యక్రమంకి ఏదైతే ఉందో దీనికి మనం ఒక మద్దతు తెలపడం అవుతుంది. కాబట్టి మన పని ఏంటి, ప్రతి ఒక్కరూ మనం విజయవాడ వరకు రాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోవాలి. మన చేతిలో ఉన్న పని అయిపోతుంది. 1 నిమిషం మనం సమయం ఇవ్వగలిగితే పని అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైందవ శంకారావానికి రిజిస్ట్రేషన్లు తప్పకుండా పూర్తి చేసుకోవాలి. కాబట్టి విజయవాడ కార్యక్రమం ఏదైతే ఉందో మన రాష్ట్రం నుంచి ముందడుగు వేస్తున్నాం. ఇది తప్పకుండా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మా దేవాలయాలు మేమే పరిరక్షించుకుంటాము. ఎందుకంటే అన్యమతస్తులతో ప్రాబ్లం వస్తుంది. తర్వాత మా దేవాలయాల తాలూకా ఆస్తులు దోచుకుంటున్నారు, మా దేవాదాయ భూములు దోచుకుంటున్నారు, మా దేవాలయాల తాలూకా నియమాలని పాటించట్లేదు, అంటే ఆగమశాస్త్రాల ప్రకారంగా ఫాలో అవ్వట్లేదు. తర్వాత ప్రసాదాలు వాటిలో కల్తీ చేస్తున్నారు. తర్వాత గుడుల దగ్గరేమో అన్యమతస్తులకి పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోని అంటే మా పవిత్రత పాడు చేస్తున్నారు. సో మా దేవాలయాలు మేమే పరిరక్షించుకుంటాం. మా దేవాలయాలు మీరు ఎలా పరిరక్షించుకుంటారు అంటే మరి అధర్మతస్తులు వాళ్ళు ఎలా పరిరక్షించుకుంటున్నారు. సో అలాగే మేము కూడా మా దేవాలయాల్ని మేమే పరిరక్షించుకుంటాం. సో మా దేవాలయాలు మాకు
అప్పచెప్పమని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ఆస్తుల్నే, మా దేవాదాయతలకు ఆస్తులనేమో వీళ్ళు పబ్లిక్ మొత్తం కోసం వాడుతున్నారు. కానీ అన్ని మతస్థులు మాత్రం అసలు వాడట్లేదు. మా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు. మా దగ్గర మా ట్యాక్స్తోని అన్ని మతస్థులకి ఖర్చు పెడుతున్నారు. మా డబ్బులతోని మా దేవాలయాలు కూడా పరిరక్షించట్లేదు. 5 లక్షల పైగా ఆస్తులు కనుక ఆదాయం ఉంటే మాత్రం దేవాలయాలు తీసుకుంటున్నాయి, గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఎండోమెంట్ నుంచి మా దేవాలయాలు తెప్పించడం కోసం మా తలక కోరిక. అందుకోసమే ఈ ఉద్యమం చేస్తున్నాం, హైందవ శంకారావం చేస్తున్నాం. శంకరరావు సభ గారు ఏం చెప్పబోతున్నారు? హిందూ శంఖారావం అనేది ఒక బల ప్రదర్శన. అంటే ఎవరు కొడతారని కాదు, మనకి ఇంత శక్తి ఉన్నది మాకు అని తెలపడానికే. గత 60 సంవత్సరాలై మా దేవాలయాలు మాకు ఇచ్చిండి, మేమే నిర్వహించుకుంటామని అడుగుతున్నాం విశ్వ హిందూ పరిషత్. అయితే అది జరగలేదు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి లడ్డు దగ్గర వచ్చిన ఒక విషయం, అందరికీ తెలిసిన విషయమే, అది ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడం మామూలుగా కాదు. 1100 పేజీల నిర్వహణ ఎలా చేస్తాము మేము అని కూడా చెప్పడం జరిగింది, ఇచ్చాము. ఆఖరి చంద్రబాబు నాయుడుకి కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాము, దేశంలో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎస్పెషలీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకును పిలిచి ఈ సభకు రమ్మంటున్నాం. మేము నిర్వహించుకుంటాం. క్రిస్టియన్స్ను వాళ్ళ చర్చిలను వాళ్ళు నిర్వహించుకుంటున్నారు, మహమ్మదీయులు వారి మసీదులను వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. మరి హిందువుల దేవాలయాలు హిందువులు ఎందుకు నిర్వహించుకోకూడదు? ఇదే మా ఉద్దేశం. ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కిందటి ప్రభుత్వం ఒక క్రిస్టియన్ ప్రభుత్వం, చీఫ్ మినిస్టర్ ఈజ్ ఏ క్రిస్టియన్. ఇందులో అఫీషియల్గానే అనుమానం ఏంటున్నది అందులోని. మరి ఆయన కదా ఎవరు కావాలంటే వాళ్ళ చైర్మన్ల కింద, అధ్యక్షుల కింద దేవాలయాలన్నింటికి వేశారు. ఇదేంటి మా దేవాలయానికి మీరెవరు వేయడం? ఇది అన్యాయం కదా. ఇది ఎవరైనా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇందులో రాజకీయాల అవసరమే లేదు. భక్తుల వరకే దేవాలయాలు అనేసరికి ఏదాలు చర్చినైనా మసీదైనా భక్తుల వరకే కదా. అలాగే హిందూ దేవాలయాలు కూడా అలాగే భక్తుల కోసము, భక్తుల కొరకు, భక్తుల వల్లనే ఉండాలి. ఆ విధంగా మొదటి నుంచి కోరుకుంటున్నాం. మేము కూడా ఏదో మా విశ్వ హిందూ పరిషత్కి ఇచ్చిమని అడగటంలే. ధార్మిక సంస్థలు ఎన్నో మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. ఏంటి అందరి యొక్క సమిష్టి బాధ్యతతోటి ఒక కమిటీ వేసి, ఒక ట్రస్ట్ వేసి అదే పరిపాలిస్తుంది, అదే చూస్తుంటుంది. ఆ అవకాశము, ఆ బలము, ఆ యుక్తి, ఆ మేధస్సు మాకున్నది. హిందువులకు లేదా? ఎందుకు నిర్వహించుకోలేదు? హిందువులు నిర్వహిస్తున్నారు కదా, దేశాన్నే నిర్వహిస్తున్నారు. ఇదేమాత్రం చిన్న విషయం. ఆ విధంగా మేము ఎలా కోరుకుంటున్నామంటే, ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 5 లక్షల రూపాయలు దాటితేనే గవర్నమెంట్ తీసుకుంటుందా? అంటే నష్టంగా ఉంటే గవర్నమెంట్ తీసుకోదా? అంటే డబ్బే దృష్టి అన్నమాట గవర్నమెంట్కి. భక్తి లేదు, ఒక ధార్మిక ఆలోచన లేదు. ఇది ఒక్కటే కాకుండా ఈ మధ్యకాలంలోని ఒక 30 సంఘటనలు జరిగాయి. మీకు తెలుసు, ఒక దగ్గరేమో ఒక రథాన్ని కాల్చేశారు. రామతీర్థంలో అయితే ఏకంగా రాముడు పీకను కోసేశారు. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. హిందూ దేవాలయాల్లో 10,000 మంది పైన పనిచేస్తున్నారు. ఎందుకు వాళ్ళు అపోజ్ చేయలేదు? ఎందుకు వాళ్ళు ముందుకు వచ్చి ఒక రకంగా ఉద్యమం చేపట్టలేదు? అంటే పనిచేస్తున్న 10,000 మంది కూడా డబ్బు కోసం, జీతం కోసం పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ భక్తులు కారు. వాళ్ళు భక్తులు కారు. భక్తులైతే ఎందుకు అడగరు? పనిచేస్తున్నా ఎవరైనా అడగచ్చు కదా. అందుకని భక్తుల చేతిలోకి ఉండాలి దేవాలయాలు. భక్తుల కోసం దేవాలయాలు ఉండాలి. భక్తుల వల్ల పరిపాలింపబడాలి. అందుకని ఇది పూర్తిగా హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు అనే విషయం మీద మేము ముందుకు వెళ్తున్నాం. ఇది ఆగదు. ఇప్పటికీ ముందు రోజుల్లో అక్కడ ప్రస్తుతానికి అది రాజధాని కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే పూర్వం అన్నీ ప్రారంభించబడ్డాయి. ఉదాహరణకి 7 దేవాలయం, 7 కొండలు అక్కర్లేదు, 2 కొండలు అన్నారు. అంటే ఎక్కడ ప్రారంభించాం? తిరుపతిలో ప్రారంభించాం, విజయం సాధించాం. ఇంకా అయోధ్యకు వెళ్ళండి. అయోధ్య యొక్క ఇటుకలు మొట్టమొదట ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభించాలనే ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ అనుకోండి. లేకపోతే ఆ విధంగా ఇక్కడే ప్రారంభించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోని, ప్రతి ఊరిలోని
ఇది కొనసాగడం జరుగుతుంది విజయం సాధించేంత వరకు. సంతోషం. ఈ హైందవ శంకారావం విశాఖ మహానగర్ కన్వీనర్గా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. వాటిలో ముఖ్యమైనవి హిందూ దేవాలయాలన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థల ఆధీనంలోనే ఉండాలి. అదేవిధంగా ఇతర మతస్థులు మన దేవాలయాల్లో పనిచేయడానికి వీల్లేదు. వారి వారి శాఖలకి వారు నిర్వహించేటువంటి దేవాలయాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి వాటికి పంపించేయాలి. ఏ దేవాలయానికైతే ఒక ఉద్యోగిగా రాదలుచుకున్నారో వాళ్ళు ఆ దేవాలయ యొక్క దేవుడి మీద నమ్మకము, భక్తి శ్రద్ధలతో పని చేస్తాము అనేటువంటిది ఎలాగైతే మనం ప్రమాణం చేయించుకుంటామో దానికి కట్టుబడి ఉండే విధంగా హిందువుల్నే నియమించమని చెప్పి మనం అడుగుతున్నాము. మూడోది, ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి దేవాలయ ఆస్తుల్ని వెంటనే రప్పించాలి, వెనక్కి స్వాధీనం చేసుకొని ఆయా దేవస్థానాల ధార్మిక సంస్థలకి అప్పగించాలి నిర్వహణ బాధ్యతని. ఎవరికి అమ్మడానికి కానీ ఇంకో రకంగా అన్యాక్రాంతం అవ్వకుండా కాపాడటం కోసం. అదేవిధంగా రాజకీయ పునరావాసాలుగా వీటిని వాడుతున్నారు కాబట్టి రాజకీయ ప్రమేయం ఎక్కడా ఉండటానికి వీల్లేదు అనేటువంటి వాటిలో మా ప్రధాన డిమాండ్లో అదొకటి. ఇట్లా మొత్తం 10 డిమాండ్లతోటి ఈ హైందవ శంకారావం జనవరి 5వ తారీఖున విజయవాడ కేసరపల్లి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. దానికి విశాఖ మహానగర్ నుండి ఒక 100 బస్సులు, 100 కార్లు, రైళ్ళు, ప్రత్యేక రైళ్ల ద్వారా 6,000 మంది విశాఖపట్నం నుంచి వెళ్తున్నారు. అలాగే తూర్పు ఆంధ్ర అంటే ఉత్తరాంధ్ర అంటాం మనం. ఉత్తరాంధ్ర నుండి పాత అయితే 3 జిల్లాలు, ఇప్పుడు 6 జిల్లాలు, ఒక 20,000 మంది వరకు వెళ్ళేదానికి ఏర్పాట్లు చేయడం జరిగిపోయింది. వాళ్ళల్లో వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళందరూ అక్కడ చేరుకుంటారు. వీళ్ళందరికీ వసతి, అదేవిధంగా ఆహార పానీయాలు, శుచి శుభ్రతల కోసం శౌచాలయాలు అన్నీ మా ప్రబంధకులు అంటే మా వాలంటీర్లు అంటాం, అదే ఇంగ్లీష్లో అందరికీ తెలిసే భాష అయితే వాలంటీర్లు, వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేసి అందరినీ అక్కడ తీసుకెళ్లేదానికి ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం 5 లక్షలు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇంకో 2 లక్షలు పెరగడానికి అవకాశం ఉంది. కనుకనే 4,50,000 వరకు నేమో భోజనాలకి ఇప్పటికే ఏర్పాట్లు చేయడం అయిపోయింది. దీని అంతటినీ ఇస్కాన్ వాళ్ళ అక్షయ పాత్ర అనేవారు నిర్వహిస్తున్నారు. హిందూ ధార్మిక సంస్థలు అనేక హిందూ ధార్మిక సంస్థలు పూజా పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు అందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా మా విశ్వ హిందూ పరిషత్ తరఫున, ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి బహిరంగ సభ, విశ్వ హిందూ పరిషత్ తరఫున వచ్చేటటువంటి కేంద్ర అధికారులు వారు పాల్గొంటున్నారు. వీరందరినీ కార్యోముఖులను చేసి వీరందరినీ హైందవ శంకారావంలో పాల్గొనేలాగా చేయమని మీ మీడియా ద్వారా కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. నరేంద్రనాథ్ చౌదరి, ధర్మజాగరణ విశాఖ జిల్లా సంయోజక్. ప్రధానంగా ఈ హైందవ శంకారావం యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ వారి యొక్క ఆధీనం నుంచి స్వయం ప్రతిపత్తి మనం కోరుచున్నాం. మన దేవాలయాలని వారి ఆధీనంలో ఉండకూడదు. మనంతటా మనం వాటిని నిర్వహించుకునే విధంగా. రెండవ ప్రధాన అంశం హైందవేతరులు దేవాలయాలలో ఉద్యోగాలు. దానిలోనే ఇంకొక అంశం ఉంది. అదేంటంటే ఈ ప్రధానమైనటువంటి ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, తిరుపతి ఇలాంటి ప్రధానమైన పెద్ద పెద్ద ఈ పుణ్యక్షేత్రాలలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా వారికి ఇవ్వబడుతున్నాయి. వాటి నుంచి కూడా మనకేమవుతుందంటే అపవిత్రత అవుతుంది. మనం చూస్తున్నాం నిత్యం. ఒక వర్గం వాళ్ళు ఇది ఎంగిలి చేస్తే పుణ్యం అంటున్నారు. అవి తీసుకెళ్ళి మనం ఏ విధంగా పూజ సామగ్రిని మనం తీసుకెళ్ళి ధూపదీప నైవేద్యాలకి మనం వాడతాం. మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా, ఇది ఎంతవరకు అంటే మన మనోభావాలని వాళ్ళు దెబ్బతీస్తున్నారా లేదా ఒక వర్గం వాళ్ళు. సో వీటన్నిటి నుంచి కాపాడడం. ఇంకా మూడవ అంశం ఏంటంటే మన దేవాలయాల భూములు పూర్వం మనం చెప్పుకునే వాళ్ళం దేవుడు మాన్యం భూములు అని.
ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నంలో మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి, సింహాచలం అప్పన్న స్వామి భూములు రాజకీయ వాళ్ళు నేతలు వాళ్ళ యొక్క మంది మార్బలానికి దోచిపెడుతున్నారు అని, వీటిని కూడా సంరక్షించాలి. ఇప్పటి వరకు వీటిని ఎవరైతే వాళ్ళ యొక్క అనుయాయులకి ఇవ్వడం జరిగిందో వాటిని తిరిగి మనం పొందాలి, ఉన్న వాటిని సంరక్షించాలి. ఇక ఇంకొక అనుమానం కలుగుతుంది. అదేంటంటే, మీరు ఎలా గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా వీటిని నిర్వహణ చేస్తారు అని మీకు ఒక అనుమానం కలగవచ్చు. ఇది ఏం చేశామంటే, దేశవ్యాప్తంగా దీని మీద ఒక అధ్యయనం జరిగింది. పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు వీళ్ళందరూ సుమారు 1100 పేజీల ఒక విధి విధానాన్ని రూపొందించారు. ఇది బయట ప్రపంచానికి తెలియదు. రెండవది, 1985లో ఏదైతే రామ మందిర ఉద్యమం ప్రారంభమైందో 1985లో, ఆ సమయంలో స్వర్గీయ అశోక్ సింఘాల్ గారు అంతర్జాతీయ అధ్యక్షులు విశ్వ హిందూ పరిషత్కి. ఆనాడు హైదరాబాదులో ఉన్నటువంటి పుల్లారెడ్డి గారు 4 లక్షల పైచిలుకు డబ్బులు మొట్టమొదటిగా ఈ రామాలయ ఉద్యమానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం సుప్రీంకోర్టులో కేసులకు కానీ మరొకటి కానీ ఖర్చు పెట్టాం. వారు ఆ తర్వాత ఇంకొక 30 లక్షల రూపాయలు కూడా అందజేయడం జరిగింది. తన ఆస్తి, తన భార్య మెడలో ఉన్నటువంటి ఏవైతే బంగారపు ఆభరణాలు ఉన్నాయో. అందుచేత ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రులు చాలా తెలియకల వాళ్ళు. ఆనాడు వీళ్ళ యొక్క సహాయ సహకారాల వల్లనే ఈ రామమందిర నిర్మాణం జరిగింది కనుక ఇవాళ మొదటగా ఒక స్పెషల్ డ్రైవ్గా ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేయటం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని మనము ఎంతవరకు క్షేత్రస్థాయిలో గ్రామానికి ప్రతి హైందవ సోదరులకి మాతృమూర్తులకి తెలియజేసి ఈ హైందవ శంకరావ సభని, ఎందుకంటే మనము బలహీనంగా ఉంటే పాలకులు వినరు, పెడచెవిని పెడతారు. మనము సంఘటితంగా, కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వేదిక మీద మనం మన బలాన్ని ప్రదర్శించాలి అని మనం ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది ఒక స్పెషల్ డ్రైవ్. ఇది సక్సెస్ చేసిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇది ఆరంభం మాత్రమే. ఇది అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఆ తర్వాత ముందుకు తీసుకెళ్తాము, వాళ్ళ మెడలు వంచుతాము. మన లక్ష్య సాధన కోసం చివరి వరకు మనం పోరాడతాం. జై శ్రీరామ్.